టీడీపీ హయాంలో పేకాట క్లబ్బులు ఇసుక దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఎవరి హయాంలో ఇలాంటివి జరిగాయో ప్రజలకు తెలుసని, కాబట్టే ప్రజలు వారిని చిత్తుచిత్తుగా ఓడించారని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ ఇసుక దోపిడీ, ఎక్కడ పడితే అక్కడ మట్టి దోపిడీ, ఇక్కడ అక్కడ అనేది కాదు, త్రూఅవుట్ రాష్ట్రం ఇప్పుడు ఈ రకంగా విచ్చల వేడిగా. మరి ప్రభుత్వ అధికారులు ఉన్నారా, అసలు ప్రభుత్వం ఉందా లేదా ప్రజలకు కూడా అర్థం కాకుండా క్వశ్చన్ మార్క్. ప్రభుత్వంలో జరుగుతూ ఉండేటివి మనం వచ్చినా కంట్రోల్ చేసినాం. మనం అట్లాంటివన్నీ ఏవి కూడా ఎంకరేజ్ చేయం. ఎక్కడన్నా ఉన్నాయి చెప్తే ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నేను కూడా యాక్షన్ తీసుకుంటాను. దాని మీద పూర్తిగా బంద్ చేయించడం కూడా జరుగుతుంది. ఇలాంటివి వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాలు, ఆ విధ్వంసాలు జరిగినాయి కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని అంత చిత్తుగా ఓడించారు. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి అవన్నీ ఐడెంటిఫై చేసి మళ్ళీ మేము కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సచివాలయంలో జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. చేనేత పరిశ్రమ సెక్రటరీ శైలజారామయ్యర్, కార్మిక సంఘం అధ్యక్షులు కార్మికుల మీటింగ్లు హాజరయ్యారు.